ఎవరో కళ్ళు తెరవకుండా మీ రెండు చేతులను విడదీసి చేతి వేళ్లను కంటి పైన పెట్టుకోండి. ఆ చేతి వేళ్లలో ఉన్నటువంటి ఎనర్జీ కంటి ద్వారా మళ్ళీ తిరిగి మన లోపలికి వెళ్తుంది, బయటికి వృధా అవ్వకుండా. 5 సెకండ్స్. 5 4 3 2 1 0. చేతులు తీసేద్దాం. ఆ చేతులను చూస్తూ కళ్ళు తెరుద్దాం. ఒకసారి గట్టిగా ఈ ప్రకృతికి ధన్యవాదాలు తెలియచేద్దాం. అలాగే పిరమిడ్ విశ్వవ్యాప్త పిరమిడ్ ధ్యాన కేంద్రాల వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాం. ఇక్కడ ఉన్న హాస్టల్ మాస్టర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేద్దాం. అలాగే మన ముందు ఉన్నటువంటి ఏసీపీ దుర్గారావు గారు, వెస్ట్ ఏసీపీ దుర్గారావు గారు, అలాగే ఇబ్రహీంపట్నం సిఐ గారు చంద్రశేఖర్ గారు వారు వచ్చి ఉన్నారు. వారికి మనం ఒక ఘనమైన చప్పట్ల ద్వారా స్వాగతం తెలియజేద్దాం. ఓకే, సో థ్యాంక్ యూ. మరి మనం ఆ యొక్క ప్రారంభోత్సవం కార్యక్రమాన్ని వారి మధ్య జరుపుకుందాం. అందరం కూడా దయచేసి అక్కడికి వెళదాం. చంద్రశేఖరరావు గారు కూడా మన పిరమిడ్ సొసైటీ తరఫున జై హో జై హో జై జై జై. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మన కేశవరావు గారికి, నాగరామాదేవి గారికి, మా వెస్ట్ ఏసీపీ దుర్గారావు గారికి, ఇక్కడికి విచ్చేసిన జ్ఞానమిత్రులు అందరికీ నా నమస్కారం. నేను ముఖ్యంగా చెప్పేది, ఈ కార్యక్రమం జరగటానికి 100% మా వెస్ట్ ఏసీపీ దుర్గారావు గారు. ఎందుకంటే నేను చెప్తున్నా, నేను ఇక్కడ జాయిన్ అయ్యి ఒక 1 మంత్ ఉంటే 1 ఇయర్ అయిపోతుంది. కానీ లాస్ట్ మంత్ ఎప్పుడో మా ఏసీపీ గారు ఈ యాక్సిడెంట్ల గురించి చూస్తూను, నీకు గుంటుపల్లి ఆ ఏరియాలో గొల్లపూడి నుంచి ఇబ్రహీంపట్నం దాకా యాక్సిడెంట్లు జరగట్లేదు, నీకు కారణం ఏంటో తెలిసిందా అని అడిగారు. సార్ నాకు తెలియలేదు సార్ అన్నాను. ఒక కారణం ఉంది, దాని మీద అక్కడ పిరమిడ్లు పెట్టారు, ఎవరు పెట్టారో తెలీదు. ఆ పిరమిడ్ల కారణంగా ఈ గొల్లపూడి నుంచి ఇబ్రహీంపట్నం దాకా యాక్సిడెంట్లు తక్కువ ఉన్నాయి, ఇబ్రహీంపట్నం నుంచి దొనబండ దాకా చాలా యాక్సిడెంట్లు ఉన్నాయి అని చెప్పారు. అప్పుడు దాకా నేను చూడలే. హైవే మీద 100 సార్లు వెళ్తున్నాం వస్తున్నాం, హైవే పక్కన లారీలు ఉన్నాయా, లేకపోతే బళ్ళు పెట్టారా, ఆటోలు పెట్టారా అని చూసుకుంటున్నాం. కానీ ఈ డివైడర్ మీద ఉన్న పిరమిడ్లు నేను ఎప్పుడూ గమనించలే. సరే ఏసీపీ గారు చెప్పారు కదా అని ఈ పిరమిడ్లు ఎవరు పెట్టారు ఏంటి అని అది చూసి అప్పుడు ఎంక్వైరీ చేస్తే
ఈ కేశవరావు గారు బయటకు వచ్చారు. సరే ఫోన్లో మాట్లాడితే పాపం ఆయనే స్టేషన్కి వచ్చి, అయ్యా మేము ఈ ఈ యొక్క ఎప్రిసియేషన్ గురించే మేము ఎన్నాళ్ళు ఎదురు చూస్తున్నాము, మాకు ఎన్నాళ్ళు పెట్టాం కానీ ఈ ఫీడ్బ్యాక్ రాలేదు, ఇన్నాళ్ళకి మీరు ఫీడ్బ్యాక్ ఇచ్చారు అంటే ఇది నా గొప్పతనం కాదండి, మా ఏసీపీ గారు గుర్తించారు, ఆయన కూడా ఆధ్యాత్మికంగా చాలా గొప్పగా ఉంటారు, అంచేత ఆయన గుర్తించబట్టి నేను మిమ్మల్ని పిలవడం జరిగిందని చెప్పాను. ఆ రోజు నాంది పలికింది. ఈ రోజుకి అది కార్యాచరణ దాల్చింది. మనందరం కూడా చక్కటి కార్యక్రమం ప్రారంభించాము. అయితే ఈ యాక్సిడెంట్లు ప్రివెంట్ చేయడం కోసం మా వంతు కృషి మేము చేస్తున్నాము. ఇది ఆధ్యాత్మికంగా అందరూ ఒప్పుకోవాల్సిన విషయం. కానీ ఒక డిపార్ట్మెంట్లో ఉండి మేము దీనివల్లే ప్రివెంట్ అవుతున్నాయని మేము చెప్పకూడదు. ఇది అంతా ఓపెన్గా చెప్పేది కాదు. కానీ మనం వీటిని ఒప్పుకొని తీరాల్సిందే. ఈ పిరమిడ్లు పెట్టిన సందర్భంగా మనకి యాక్సిడెంట్ తగ్గుతాయని నేను, మా ఏసీపీ గారు ప్రగాఢంగా నమ్ముతున్నాము. తప్పకుండా తగ్గుతాయి. ఈ రిజల్ట్ కూడా మనం చూస్తాం. అలాగని మా వంతు కృషి మేము కూడా చేస్తాము. సో ఈ కార్యక్రమం హాజరైన అందరికీ నా నమస్కారం. ముఖ్యంగా మా ఏసీపీ దుర్గారావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. సభకి నమస్కారం. వేదిక నలగిరిజన కేశవరావు గారికి, నాగరమాదేవి గారికి నమస్కారం. ఇది యాక్చువల్ పిరమిడ్ అనేది సిఆర్ చెప్పినట్టు ఫస్ట్ నేను గతంలో 2009-10 కంచర్లు ఎస్ఐ చేశాను. అప్పుడు కంచిచర్ల బైబస్ లేదు, విపరీతమైన యాక్సిడెంట్లు అయిపోతే దానికి ఏం చేయాలని మా గురువు గారిని అడిగాను. అప్పుడు 2009 సంగతి చెప్తున్నాను మీకు. అడిగితే ఆయన అన్నారు పిరమిడ్లు పెట్టించమన్నారు. అప్పుడు పిరమిడ్ అంటే ఏంటో కూడా తెలియదు. అప్పుడు పిరమిడ్ అంటే 4 లైన్స్ ఉంది కాబట్టి మధ్యలో పెట్టవచ్చు. అప్పుడు నాకు ఎక్కడ పెట్టాలో ఐడియా లేదు. పోలీసులు పిరమిడ్ పెడితే ఏం కామెంట్ చేస్తారని చెప్పి నేను దాన్ని పెట్టలేదు. అలాగే విపరీతంగా మాట యాక్సిడెంట్ అయితే భయంకరం. ఇంకోటి ఉంటుంది యాక్సిడెంట్ స్పాట్లు అంట. పూర్వకాలం యాక్సిడెంట్ స్పాట్లో ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టడం లేకపోతే అమ్మవారి విగ్రహం పెట్టడం చేసేవారు. అక్కడ యాక్సిడెంట్లు తగ్గాయి. అలా పిరమిడ్ పెడితే ఎలా రిసీవ్ చేసుకుంటారని నేను పెట్టలేదు. నేను రోజు వెళ్తూ సరే గుంటుపల్లి దగ్గర నాకు కనపడినాయి, పిరమిడ్ పెట్టారు ఇక్కడ ఏంటని చెప్తే ఫ్లాష్ బ్యాక్ వెళ్తే అక్కడ యాక్సిడెంట్ రేట్ బాగా తక్కువ ఉందన్నమాట. వాళ్ళు యాక్సిడెంట్ అయినా కానీ మనుషులు అయితే చనిపోవట్లా, అది పక్క, అది మేము రాసి ఇవ్వగలం. అరే ఇది పెట్టారని చెప్పి మా సిఆర్కి చెప్తే మా సిఆర్ ఎంక్వైరీ చేశారు. ఇంకోటి మన తర్వాత కేసీఆర్ గారు వచ్చి బందరు విజయవాడ మధ్యన పెట్టామండి అన్నారు. మనం పేపర్లో చూస్తున్నాం. ఇది వరకు హైవే వేసిన 4 లైన్స్ వేసిన కొత్తలు విపరీతంగా జరిగి అక్కడికి యాక్సిడెంట్ పర్సెంటేజ్ తగ్గింది. మాకు యాక్సిడెంట్ అయితే మా సిపి గారు చాలా 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 బాధపడతారన్నమాట. ఇంకా మామూలుగా ఫీల్ అవ్వరు ఆయన చాలా సున్నితంగా ఏం చేస్తున్నాం మనం, ఎందుకు ఇంత వ్యవస్థ ఉండి యాక్సిడెంట్ ఎందుకు ప్రివెంట్ చేయలేకపోతున్నాం, ట్రాఫిక్ ఉన్నాం, లాండ్ ఆర్డర్ ఉన్నాం, మనకి ఇంత వ్యవస్థ ఉంది, రోడ్ ఇంజనీరింగ్ ఉందని. కానీ దాన్ని ప్రివెంట్ చేయడానికి మేము అన్ని మార్గాలు చేస్తూ ఈ మార్గం కూడా ఎందుకు వదిలేయాలి అని దీన్ని సెలెక్ట్ చేసుకున్నాం. మీ కృషి వల్ల, మీ జ్ఞానం యొక్క మీరు చేసే కృషి వల్ల యాక్సిడెంట్ తగ్గితే అందరికీ సంతోషమే. ఎందుకంటే సన్ ఆఫ్ సత్యం సినిమాలో డైలాగ్ ఉంటుంది, వాడు హీరో తండ్రి యాక్సిడెంట్ చనిపోతే కొడుకు అంటాడనమాట. ఒక గొంత రోడ్డు మీద ఉంటే వాళ్ళ ఫ్రెండ్ ఆడి వెళ్ళిపోతూ ఆలి ఆడి వెళ్ళిపోతూ జెండా పాతుతాడు. ఏంట్రా నువ్వు జెండా పాతున్నావు అంటే, ఓ వ్యక్తి యాక్సిడెంట్ అయిందంటే వ్యక్తి రోడ్డు మీద పడడం కాదు, ఒక కుటుంబం రోడ్డు మీద పడడం అంటాడు. నిజంగా ఎర్నింగ్ పర్సన్ చనిపోతే ఆ కుటుంబం ఏమైపోతుంది యాక్సిడెంట్. అందులో యూత్ వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ ఎర్నింగ్ కెపాసిటీ అంత ఉన్న వాళ్ళంతా యాక్సిడెంట్లో చనిపోవడం చాలా బాధాకరం. అందులోనూ విజయవాడ టు నందిగాం వరకు ఫస్ట్ 4 లైన్స్ హైవే మనకి ఈ కోస్తాలో. దీని దరిద్రం ఏంటంటే మేము చెప్పాలంటే ఇంజనీరింగ్ డిజైన్ చాలా తప్పు అండి. ఇది ఎందుకు తప్పు అంటే ఇప్పుడు మనకు హైవే 4 లైన్స్ వేస్తున్నారు, స్ట్రైట్ లైన్ ఉంటుంది. కానీ దీని యొక్క దరిద్రం ఏంటంటే ఫస్ట్ సింగిల్ లైన్ ఉండేది, దాన్ని బేస్ చేసుకుని డబల్ లైన్ వేసేసారు అంతే. ఈ కర్వ్స్ కానీ ఏమి కట్ చేయాల. అందులో విలేజ్ మధ్య నుంచి వేస్తుంది. ఈ విలేజర్స్ తెలియక మోటార్ సైకిల్ కానీ పెడిస్ట్రేషన్ కానీ అన్నీ మారడం వల్ల ఎక్కువ యాక్సిడెంట్ రేట్ పర్సెంటేజ్ ఉంది. మీ కృషి వల్ల ఇది తగ్గుతుందని ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను అని బహిరంగ మా సిఆర్ చెప్పినట్టు మేము ఒప్పుకుంటే మళ్ళీ హేతువాదులు వాళ్ళందరూ రకరకాల కామెంట్ చేస్తారు, వీళ్ళు ఉద్యోగాలు వదిలేసేసి ఈ పని చేస్తున్నారని. అది జరుగుతుంది, ఇది జరుగుతుంది. మేము ఎన్ఫోర్స్మెంట్ అవుతే ఇది జరుగుతుందని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ ఆపం, మేము ఎన్ఫోర్స్మెంట్ చేస్తాం. మీ ప్రేయర్ వల్ల, మీ జ్ఞానం వల్ల, మీ యొక్క చారిటీ వల్ల యాక్షన్ జరిగి మన సమాజానికి చాలా ఉపయోగం జరుగుతుంది. ఎందుకంటే ఏ యుద్ధాల వల్ల, ఏ వ్యాధుల వల్ల చనిపోనన్న మంది సంవత్సరానికి లక్షలు యాక్సిడెంట్ల వల్ల చనిపోతున్నారు. ఎందుకంటే మనకి హై స్పీడ్ వెహికల్స్, మనకేమో నాలెడ్జ్ కానీ అవేర్నెస్ కానీ లేకుండా స్పీడ్ వెళ్ళిపోతుంది కానీ వెళ్ళిపోతారు.
మన రోడ్లు పర్మిట్ చేయ, ప్రజల అవేర్నెస్ తక్కువ, అందుకే యాక్సిడెంట్ రేట్ ఎక్కువ ఉంది. మీ అందరికీ ప్రతి ఒక్కరికి ఇందులో ఇన్వాల్వ్ అయ్యి చేసిన ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా పేర్లు చెప్పడం కాదు, మీరు అందరూ చేస్తున్నారు. అందరికీ మా డిపార్ట్మెంట్ నా పేరున కొత్తలు చెప్పుకుంటూ నాకు ఈ అవకాశం నేను అడగగానే వచ్చి ఏర్పాటు చేసిన మీ అందరికీ మా డిపార్ట్మెంట్ తరఫున కొత్తలు తెలియజేసుకుంటూ మరొకసారి మేము 2 నెలల తర్వాత మళ్ళీ ఫీడ్బ్యాక్ మిమ్మల్ని అందరిని పిలిచి మీకు ఖచ్చితంగా మీకు ధన్యవాదాలు చెప్తానని ఖచ్చితంగా చెప్తున్నాం మేము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నా ఆధ్యాత్మిక పరమ గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా ఆత్మ ప్రణామాలు. స్వర్ణమాల అమ్మకు నా ఆత్మ ప్రణామాలు. నేను 2004లో ధ్యానంలోకి ప్రవేశించాను. అయితే 4 సంవత్సరాల క్రితం మాకు అక్కడ గన్నవరంలో ఉన్నటువంటి వెటర్నరీ కాలేజ్ ప్రిన్సిపల్ గారు, రిటైర్డ్ ప్రిన్సిపల్ గారు రామకోటేశ్వరరావు గారు మాకు దావాజీగూడెంలో పూర్తిగా ధ్యానం క్లాసుల్ని పెట్టడానికి అవకాశం ఇచ్చారు. ఆ కాలేజీలో కూడా దేశవ్యాప్తంగా ఒక్కొక్క రాష్ట్రం నుంచి ముగ్గురికి చప్పున అక్కడ ట్రైనింగ్ సెషన్స్ జరుగుతూ ఉంటే అక్కడ ధ్యానం చెప్పేటువంటి అవకాశాన్ని ఇచ్చారు. ఆయన దావాజీగూడెం నుంచి ఇప్పుడే వస్తాను అని ఆ రోజు కాలేజీకి వెళ్ళి అన్నీ కూడా చెప్పుకుని 7-7:30 టైంలో గూడవల్లి టర్నింగ్ దగ్గర తిరుగుతూ ఉంటే ఆయనది తప్పేమీ లేదు, వెనక నుంచి వచ్చి లారీ గుద్దేసింది, స్పాట్ డెడ్. ఆ సంఘటన, ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి, కానీ మనకి దగ్గరగా ఆత్మీయులుగా ఉన్నటువంటి వాళ్ళు చనిపోయినప్పుడు ఒక ఆలోచన అనేది వచ్చింది. అట్లాగే మా నైబర్స్ ఒక సార్ ఉన్నారు, ఆయన 6 గంటలకి ఆఫీస్కి బయలుదేరారు, టిఫిన్ తిన్న ప్లేట్ కూడా కడగలేదు, ఎన్కేపాడుకి లోపలికి కూడా వచ్చేసారు. వెనక నుంచి ఒక లారీ హుక్కు ఆయన షార్ట్కి తగిలి స్పాట్ డెడ్. ఆయనది కూడా తప్పులేదు. ఈ 2 యాక్సిడెంట్స్ కూడా నన్ను కదిలించేశాయి. ఇప్పుడు ఒక ధ్యానిగా ఒక పిరమిడ్ జగత్ అని మనం అనుకుంటూ ఉన్నప్పుడు నేనేం చేయగలను అనేటువంటి ఒక ఆలోచన వచ్చింది. అప్పుడు ఈ డివైడర్స్ మీద పిరమిడ్స్ని పెడితే బాగుంటుంది అని చెప్పి హైవే వాళ్ళని కలుసుకున్నాం, తర్వాత ఎమ్మెల్యే గారిని కలుసుకున్నాం. ఇలా కలుసుకున్న తర్వాత ఎన్నో ప్రయత్నాల తర్వాత మనకు గురజాడ కనుమూరుల్లో బాగా యాక్సిడెంట్స్ జరిగే ప్లేసెస్లో మనకు ఒక అవకాశాన్ని ఇచ్చారు. ఆ అవకాశం ఇచ్చినప్పుడు 9 పిరమిడ్లని మాత్రమే అక్కడ పెట్టాము. పిరమిడ్స్ పెట్టినటువంటి తర్వాత రోజు నుంచి అక్కడ యాక్సిడెంట్స్ తగ్గిపోయినాయి. ఆ స్ఫూర్తితో మరి ఏలూరు రోడ్లో మరి ఒక 60 పిరమిడ్లు పెట్టాం, బందర్ రోడ్లో ఒక 60 పిరమిడ్లు పెట్టాం. ఎక్కడ పెట్టినా కూడా ప్రతి చోట కూడా యాక్సిడెంట్స్ తగ్గిపోతూ వచ్చాయి. అవి రిపోర్ట్స్ కూడా మేము తీసుకున్నాము 1-2 చోట్ల. మరి అట్లాగే ప్రజల దగ్గర నుంచి కూడా తీసుకున్నాము. అయితే హైవే వాళ్ళు చేసే పని కూడా తక్కువ కాదు, పోలీస్ వాళ్ళు చేసే పని తక్కువ కాదు. హైవే ఆఫీసర్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళు ఒక్కొక్క ఆఫీసర్ అయితే రాత్రి 1 గంటకి వచ్చేటువంటి ఒక వెహికల్ని ఆపి వాళ్ళకి టీ ఆఫర్ చేసి టీ తాగించి అప్పుడు మళ్ళీ ఎక్కించేవాళ్ళు. వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. మరి డిపార్ట్మెంట్ తరఫున వీళ్ళు చేస్తూ ఉన్నటువంటి ప్రయత్నాలు ఏమీ మామూలువి కాదు. ఎన్నో ప్రికాషన్స్ చెప్తున్నారు, కానీ జరుగుతూ ఉన్నాయి. అందుచేత ఈ పిరమిడ్స్ని అంటే హైవే వాళ్ళు చేసేటువంటి దానికి, పోలీస్ వాళ్ళు చేసేటువంటి దానికి సపోర్టింగ్గా ఈ పిరమిడ్స్ని కనుక పెడితే యాక్సిడెంట్స్ తగ్గుతాయి అనేటువంటి అభిప్రాయంతో మరి పెట్టడం జరిగింది. ఈ రోడ్లలో మరి ఇప్పటికే మనం 80 పిరమిడ్లను పెట్టేస్తున్నాము. మరి సార్ యొక్క గుర్తించటం అనేది ఒక అధికారి గుర్తిస్తే ఎంత త్వరగా ఈ పర్మిషన్స్ వస్తాయి అనే దానికి ఇది నిదర్శనం అన్నమాట. మరి దుర్గారావు గారు లాంటి వాళ్ళు సో అందుచేత ఇప్పుడు మళ్ళీ మనం 55 పిరమిడ్లని ఇప్పుడు పెట్టడం జరిగిందండి. ఎందుకంటే ఆ నైబర్స్ కానీ ఆ కాలేజీ స్టూడెంట్స్ అసలు తట్టుకోలేకపోయారండి. సార్ సాయంకాలం దాకా మాతో ఉండి స్పాట్ డెడ్ అంటే తట్టుకోలేకపోయారు. మరి ఈ కార్యక్రమానికి మరి నేను ఈ ఆలోచన వచ్చింది అని చెప్పగానే చెన్నకేశ్వరరావు గారు నేను కూడా మీతో కలుస్తాను మేడం ఈ వర్క్కి అన్నారు. అట్లాగే నిర్మలా మేడం అని ఇవాళ రాలేదు, ఆ మేడం కూడా కలిశారు. విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మొత్తము అందరే కాదు, విజయవాడ సొసైటీయే కాదు, ఎక్కడెక్కడి నుంచో డొనేషన్స్ అనేవి తీసుకుని మనం పెట్టడం అనేది జరిగింది. మరి ప్రతి చోట హైవే వాళ్ళు ఏమన్నారంటే మీ పిరమిడ్స్కి కనుక అంత శక్తి ఉంటే మేము కోట్ల రూపాయలతో మేము రోడ్లను నిర్మిస్తూ ఉన్నాము, మీరు 100 రూపాయలు 200 రూపాయలు తీసుకుని మీరు డివైడర్స్ మీద పిరమిడ్స్ పెట్టడం కాదు, ఆ ప్రభుత్వం నుంచే మేము శాంక్షన్ చేయించేసి రోడ్లు నిర్మించేటప్పుడే మేము పిరమిడ్స్ని పెడతామని చెప్పారు సార్. అటువంటి ఏర్పాట్లను మీరు చేయాలని మా ఆలోచన. ఎందుకంటే ఒక్క కుటుంబం ఇందాక సార్స్ చెప్పినట్లుగా
ఒక్క కుటుంబంలో ఆ కుటుంబ పెద్ద గనక పోతే ఆ కుటుంబం ఎంత అల్లాడిపోతుందో, ఆదాయం ఉండదు, ఆ స్త్రీమూర్తి బయటకు వచ్చిన ఆవిడ కాదు, ఉద్యోగస్తురాలు కాదు. మరి ఇంతటి యాక్సిడెంట్స్ నివారణకి మరి మీరు రావటం, మీరు గుర్తించటం, మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను సార్. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ. ఈ పిరమిడ్ ప్రారంభోత్సవం ఇనాగ్రేషన్ కార్యక్రమం అనుకున్నప్పుడు పిలవగానే వచ్చిన మీ అందరి మిత్రులందరికీ కూడా విజయవాడ పిఎస్ఎస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మేడం గారు చెప్పారు అసలు ఈ పిరమిడ్ రోడ్డు మీద డివైడర్ల మీద పెట్టడానికి ఏమిటి కారణం, ఎందుకు అనేది ఆల్రెడీ రమాదేవి మేడం గారు చెప్పారు. ఆవిడ అలా చెప్పినప్పుడు నాకు 2010లోనే ఇలాంటి ఆలోచన వచ్చింది. ఎందుకు వచ్చిందంటే నేను ఒక పేపర్లో చూశాను, పూనాలో ఆ పూనా సిటీ డీజీపీ గారు ఆయన స్వయం డబ్బుతో ఆయన పాకెట్ మనీతో యాక్సిడెంట్ జరుగుతున్నాయని చెప్పి పిరమిడ్స్ని గుర్తించి ఆయన పిరమిడ్స్ రోడ్డు మీద పెట్టించారు. ఒక రిఫ్లెక్టర్స్ లాగా చిన్న చిన్న పిరమిడ్ని దాదాపు 30 నుంచి 40 కిలోమీటర్ల దూరం వరకు ఆయన పెట్టించిన తర్వాత అన్ని యాక్సిడెంట్లు తగ్గినాయని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఆ న్యూస్ నేను కలెక్ట్ చేసుకున్నా. తర్వాత మన వాళ్ళు పిరమిడ్ సొసైటీలో కూడా రాజమండ్రిలోను, తర్వాత ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాల్లో కూడా కొన్ని చోట్ల డివైడర్ల మీద పిరమిడ్లు పెట్టడం, యాక్సిడెంట్లు తగ్గడం, ఇవన్నీ పేపర్ కటింగ్స్ కలెక్ట్ చేసిన తర్వాత అవి పెట్టుకుని దగ్గర కూర్చుని అయితే నేను ప్లాన్ అప్లై చేయాల ఎలా అని అనుకున్నా, దాని గురించి పట్టించుకోలేదు. తర్వాత మేడం గారికి వచ్చిన ఆలోచనని మరి మీ ఇద్దరం కూడా షేర్ చేసుకుని ఈ ప్రాజెక్ట్ని ఇద్దరం కలిసి చేద్దామని చెప్పేసి ఆ నేషనల్ హైవే వాళ్ళ దగ్గరికి ఎంత కాలం తిరిగామంటే, ఎన్నిసార్లు తిరుగుదామంటే కనీసం ఒక 100 సార్లు 150 సార్లు వాళ్ళ దగ్గర తిరిగాం మేము. వాళ్ళు ఒకళ్ళు చెప్తే ఇంకోళ్ళు చెప్తే అట్లా ఎట్లయితే మొత్తానికి ఈ పేపర్ కటింగ్స్ అని చూసిన మీదట సరే మీరు ఇంత ప్రాధాన్యత పెడుతున్నారు కాబట్టి ఒక ట్రయల్ వేద్దాము, ముందు ఆ కనుమూరు దగ్గర యాక్సిడెంట్ జరుగుతుంది కాబట్టి అక్కడ పెట్టండి అన్నారు. అప్పుడు మేము కనుమూరు భుజూరు దగ్గర ఒక 9 పిరమిడ్లు పెట్టాం. ఆ 9 పిరమిడ్ల దగ్గర మేము స్వయంగా వెళ్ళి ఆ విలేజర్స్ని వాళ్ళని కలిసి వీడియో తీసాం. వాళ్ళు చెప్పారు, సార్ మాకు పిరమిడ్లో ఏమో తెలియదు కానీ అక్కడ ఏమో మీరు పెట్టారు, అవి పిరమిడ్లు అనే సంగతి మాకు తెలియదు, అవి పెట్టిన దగ్గర నుంచి మాత్రం చాలా వరకు యాక్సిడెంట్ తగ్గిపోయినండి అని చెప్పి అన్నారు. ఇక అక్కడి నుంచి మేము అదే రిపోర్ట్ వెళ్ళి కూడా ఎన్హెచ్ఓలో కూడా చూపించి ఉయ్యూరు వరకు దాదాపుగా పెట్టేశాం పిరమిడ్లు. పెనమలూరు దగ్గర నుంచి ఉయ్యూరు వరకు పిరమిడ్లు పెట్టడం జరిగింది. అలాగే ఏలూరు రోడ్లో వచ్చేసి తేలపురోల దగ్గర నుంచి ఏలూరు వరకు ఆ రోడ్లో కూడా మనం పిరమిడ్లు పెట్టడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి రోడ్ ఇంజనీర్ కేపీ రావు గారు కూడా మీరు పెట్టిన తర్వాత చాలా తగ్గినాయని చెప్పి అన్నారు. అయితే వాళ్ళ దగ్గర నుంచి రిపోర్ట్ మేము అడిగితే మాకంటే కూడా మీరు స్టేషన్కి వెళ్ళి అడిగితే కనుక పోలీసు వాళ్ళ దగ్గర మీకు ఎక్కువ రిపోర్ట్ లభిస్తుందని అని చెప్పి అన్నారు. వేరేంకలాగా స్టేషన్కి మేము వెళ్ళాం సార్ రిపోర్టు. ఆ ఎస్ఐ గారు మమ్మల్ని చూసి మీరు పిరమిడ్ వాళ్ళ అన్నారు. మేము చెప్పకుండానే మీరు పిరమిడ్లు పెట్టిన తర్వాత యాక్సిడెంట్లు తగ్గిపోయినాయా అన్నారు. సార్ సంతోషం సార్, అదే మాట మాకు 2 లీటర్లుగా ఒక కాగితం రాసివ్వండి అని అంటే ఆయన ఒక పేపర్ ఇచ్చారు. కాకపోతే ఆ డేట్స్ అనేది కరెక్ట్గా మెన్షన్ చేయలేదు, అందుకు దాన్ని కాసేపు పక్కన రిపోర్ట్లో పక్కన పెట్టడం జరిగింది. ఈ రూట్లో పెట్టిన తర్వాత కూడా మనం ఇబ్రహీంపట్నం స్టేషన్కి చాలాసార్లు వెళ్ళాం. కానీ ఆ రైటర్ గారు వాళ్ళ తర్వాత రేపు రండి ఎల్లుండి రండి అని చెప్పడం, ఈ యొక్క ఇబ్రహీంపట్నం రూట్లో పిరమిడ్లు పెట్టి మనం 2 సంవత్సరం ఇంచుమించుగా సంవత్సరాలు దాటిపోయింది. ఈ సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ కూడా యాక్సిడెంట్ తగ్గిన సంగతి తెలుసు, కానీ అది మనకి లిటరల్గా ఇచ్చేవాళ్ళు లేరు. ఎవరు ఇవ్వాలి? డిపార్ట్మెంట్ వాళ్ళు ఇవ్వాలి సార్. జరుగుతూనే ఉన్నాయి, ఈ ప్రకారం పెడితే తగ్గుతుంది చూడాలి. అంటే ఇప్పుడు మేము కొన్ని పిరమిడ్స్ ఏంటంటే ఈ వీళ్ళ ఎన్హెచ్ వాళ్ళ ప్రజల వల్ల తక్కువ పెట్టుకుంటూ వచ్చాం, మరీ ఎక్కువ పెట్టద్దని చెప్పారు వాళ్ళు. మరీ నదరగా ఉండదు చూసే వాళ్ళకి, మీరు తక్కువ పెట్టండి అని చెప్పి అన్నారు. దాంతో మేము కొద్దిగా తగ్గించి పెట్టడం జరిగింది. సో తప్పనిసరిగా మేము ఇంకా కొన్ని పిరమిడ్స్ పెట్టడానికి మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం. ఎందుకంటే వీటన్నిటి కూడా ఖర్చుతో కూడుకున్న పని. ఇదేదైనా ప్రభుత్వాలు తలుచుకుంటే తొందరగా సాగుతాయి. వాళ్ళ దగ్గర 100, వాళ్ళ దగ్గర 200, వాళ్ళ దగ్గర 300 తీసుకుని మనం ఆ యొక్క ఫండింగ్తోనే ఇప్పుడు అన్ని కూడా మనం ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటివరకు ఎంతోమంది మన ఈ పిరమిడ్స్ని తగ్గడం కోసం మన పిరమిడ్ ధ్యానులు ఎంతోమంది డబ్బులు ఇచ్చున్నారు. వాళ్ళందరికీ ఒకసారి గట్టిగా మనం ధన్యవాదాలు తెలియచేద్దాం. సో కాబట్టి మన యొక్క ఆలోచన ఏంటంటే ఈ ప్రమాదాల నివారణ జరగాలి, ఎన్నో కుటుంబాలు రక్షించబడాలి. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే కనుక ఆ కుటుంబం అంతా కూడా చాలా అనాథలైపోతుంది. అలాంటి విషయాలను గుర్తించి మనం ఈ యొక్క సొసైటీ ద్వారా ఈ పిరమిడ్ నిర్మాణానికి చక్కగా సహకరిస్తున్నటువంటి మన ఆఫీసర్స్ దుర్గారావు గారు, చంద్రశేఖర్ గారు, అలాగే డిపార్ట్మెంట్లో కూడా అందరూ కూడా గుర్తించి ఇలా ముందుకు వెళ్ళినట్టయితే కనుక చక్కగా మనకు అనుకుంటే ఈ కార్యక్రమం బృహత్తరంగా సాగుతుంది. ఇప్పుడే సార్ చెప్పారు, మన భవానీపురం సిఐ గారు కూడా మరి ఆయన సొంతంగా పిరమిడ్లు చేసి కొన్ని చేయించి ఆయన డబ్బులతో చేయించి అక్కడ పెట్టారని చెప్పి సంగతి మనకు తెలిసింది. ఒకసారి వారు కూడా గట్టిగా మాకు ముందుగా తెలిసినట్టయితే వారిని కూడా మనం ఇన్వైట్ చేసేవాళ్ళం. ఎంతో సంతోషకరమైన వార్త మీ ద్వారా మేము విన్నాం సార్. సో మరి మీ అందరికీ కూడా మరొకసారి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సో థ్యాంక్ యూ ఆల్. సార్ మీరు పెట్టారు, ఆ కలర్ అయ్యి వేయలేదు కదా, ఈసారి మొత్తం అన్ని కలర్ వేసి సిస్టమేటిక్ గా పెట్టండి సార్. తప్పకుండా పెయింట్ వేస్తారు, రాయించండి.
అంటే రికార్డెడ్గా ఇది ఏంటంటే మేము పర్మిషన్ ఇచ్చింది కాదు, ఏం అవును. లేదు. మిమ్మల్ని ఎవరైనా ఆపుతుంటే పోలీసులు పెట్టమన్నారు, పెడుతున్నామని చెప్పండి అంతే. మీరు పిరమిడ్ సొసైటీ అంటే మళ్ళీ వాళ్ళు ఏదో అనుకుని కనుక ఓకే. ఏసీపీఆర్ పెట్టమన్నారు, పెడుతున్నామని చెప్పండి. ఎప్పటివరకు అదే చెప్పుకుంటూ వచ్చాం. చెప్పి మీరు అంతా పెయింట్ చేస్తే జరుగుతుంది. దానికి స్టిక్కరింగ్ కూడా చేస్తాం. ఇప్పుడు మీరు అడగక్కర్లొద్దు, మీరు రికార్డు ప్రజలే చెప్తారు, అది తెలిసిపోతుంది, అది యాక్షన్ అది. కాకపోతే ఈ రోడ్డు చెప్పని ఇందాక డిజైనింగ్ బాగా తప్పండి. ఇది కరువుస్ ఉంటాయి అక్కడికి వెళ్ళే వరకు. అందులో ఇంకోటి ఏంటంటే కటింగ్ లేక ఆపోజిట్ వచ్చేస్తున్నారు ఈ పల్లెటూరు రావడం వల్ల. ఆ పైకి తిరిగి రావడానికి ఇబ్బంది అయిపోయి ఆపోజిట్ వచ్చి మొన్న కూడా యాక్సిడెంట్, ఇద్దరు చనిపోయారు ఆటోలో. కూలీలు వెళ్ళి వాళ్ళు లేబర్ వాళ్ళు ఆపోజిట్ వచ్చేసారు ఆటో వాడు. లారీ ఏం చేస్తాడు, ఆపోజిట్ అవుతాడు ఊహించారు కదండి, లెఫ్ట్ సైడ్ ఓవర్టేక్ చేస్తా ఉంటాడు, ఎదురు కూడా ఆటో వచ్చేస్తాడు, తప్పించలేడు వాడు. అది కాబట్టి ఇవన్నీ మీరు చేసి, అంటే ముచ్చు అనేది ఎవరికి తప్పదు, మీరు జ్ఞానంగా మీరు చెప్పగలరు. అపముచ్చు తప్పించగలిగితే అది మన సక్సెస్ అయినట్టు. ముచ్చును తప్పించలేం, అపముచ్చును తప్పించితే అది మన మీ కృషి ఫలిస్తుంది. థ్యాంక్ యూ. మొదట్లోనే మేము ఒక ఇల్లు కొనుక్కున్నాం సార్. ఇల్లు కొనుక్కొని దానిపైన కాపర్ పెనిపిడి పెట్టాం సార్. ఆ పెట్టిన తర్వాత అసలు మేము 3 ఏళ్ల నుంచి ఉంటున్నాము అక్కడ. మీరు కూడా అబ్జర్వ్ చేయండి, అసలు ఒక్క యాక్సిడెంట్ కానీ ఏమీ జరగలేదు సార్. ఒకసారి మీరు కూడా అబ్జర్వ్ చేయండి. కరెక్ట్గా మీరు అటువైపు వెళ్ళినప్పుడు కూడా చూడండి ఒకసారి. వై జంక్షన్ దాటిన తర్వాత హై స్కూల్ వస్తుంది. హై స్కూల్ కానుకొని యువతల సందు మొదట్లోనే మీకు రోడ్డు మీద కనిపిస్తుంటుంది, కాపర్ పిరమిడ్ ఉంది. అక్కడ కూడా నేను అబ్జర్వ్ చేసినంతలో అయితే మాత్రం చాలా అసలు భవానీపురం సార్ పెట్టింది సార్. అదేమన్నా మెజర్మెంట్స్ కావాలని మనం ప్రొవైడ్ చేపిస్తాను, నెక్స్ట్ కావాల్సిన మెటీరియల్ అయ్యింది. అవి కూడా సిస్టమేటిక్ పెట్టించాలి సార్. ఆత్మపూర్వక ప్రణామాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈరోజు విజయవాడలో, మరి విజయవాడ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఈ జూపూడి గ్రామంలో ఈ పిరమిడ్ల నిర్మాణానికి, మరి ఈ యొక్క పిరమిడ్ల యొక్క శక్తిని ఈరోజు ప్రభుత్వం గుర్తించింది. దానికి మనందరం కూడా గర్వించాలి. మరి ఈ విషయాన్ని ఎప్పుడో పితామహ పత్రిజీ 40 ఏళ్ల క్రితమే ఆయన గమనించి మరి ఆ విషయాన్ని మనందరూ తెలియజేశారు. కాబట్టి మనము ధ్యాన జగత్, శాకాహార జగత్, అలాగే పిరమిడ్ జగత్ కూడా త్వరలో మనం జరుపుకోబోతున్నాము. ఈ విషయాన్ని ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టరు మరి ప్రతి ప్రాంతంలో కూడా వాళ్ళ ఏరియాల్లో, అన్ని ప్రాంతాల్లో కూడా ఇలా పిరమిడ్లు అనేవి ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. చేసినటువంటి ఆత్మీయ సోదరులకు ఆత్మ ప్రణామాలు. ఈ బ్రహ్మచ పితామహ సుభాష్ పత్రిజీ గారు సోనవాళ్ళ అమ్మకన్న ఆత్మ ప్రణామాలు. అలాగే విచ్చేసినటువంటి ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. ఈ ధ్యానం చేయటం వల్ల మన అందరికీ ఎంతో ఉపయోగం ఉంది. జస్ట్ ఇందాక 5 నిమిషాల్లో ధ్యానంలోనే ఈ టేబుల్ మీద నాకు పొట్టలు కనిపించినాయి. ఆ తర్వాత సొరంగం వల్లే ఉండి ఆ సొరంగంలో నుంచి అమ్మవారు నడుచుకుంటూ వచ్చారు. అంత మహోన్నతమైనటువంటి ధ్యానం మనం ఇంకా ముందర తీసుకెళ్ళి ఎంతో చక్కగా చేయాలి. 5 నిమిషాల్లో నాకు ఎన్నో వాళ్ళ మీద ఎన్నో విచిత్రాలు నాకు అనుభవం అయినాయి. థ్యాంక్ యూ. ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామములు. మనం ఈ పిరమిడ్స్ పెట్టి 1.5 year అయింది. కానీ వీరు పోలీసు వారు మనల్ని గుర్తించిన తర్వాత, ఈ పిరమిడ్స్ వల్ల యాక్సిడెంట్స్ తగ్గుతున్నాయని గుర్తించిన తర్వాత, మన సొసైటీ గురించి వాళ్ళు తెలుసుకోవడానికి 20 రోజులు టైం పట్టింది. 20 రోజుల తర్వాత మన అడ్రస్ తెలుసుకుని, ఈ విజయవాడ పిరమిడ్ సొసైటీ వాళ్ళు పెట్టారని తెలుసుకుని మనకి ఫోన్ చేయడం జరిగింది. ఆ తర్వాత చెన్నకేశ్వరరావు గారికి చెప్పడం, ఆ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి కలిసి రావడం, ఇదంతా మనకు ఒక మధురానుభూతిగా మనకి అనిపిస్తుంది. ఈ మనల్ని గుర్తించి ఈ పిరమిడ్స్ గురించి తెలుసుకోవడం, వాళ్ళకన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇదంతా అద్భుతంగా జరిగింది. ఇట్లాంటి కార్యక్రమాలు మనం ఎన్నో చేయాలని ఇంకా కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి వారికి ధన్యవాదాలు. మా మూలపాడు గ్రామంలో విరూపాక్షేశ్వర ధ్యాన శిక్షణా కేంద్రం పెట్టాము. ఈ తల్లులందరూ అక్కడ సభ్యులేను. 6 to 8 రోజు చేస్తాం. రమణ గారు మమ్మల్ని ఈ ఏర్పాటు చేయండి, కొంచెం ఇక్కడ ఏర్పాటు చేద్దాము అంటే, మీరు చేస్తాంగా మాకు ఈ ఏర్పాటు చేస్తాం, పెద్ద సమస్య కాదండి, ఇవన్నీ మా చేతిలో పని,
మా ఫ్రెండ్స్ తోటి అందరం కలిసి ఇది చేయగలిగాం. ఒక్కటే మనకి దారి, అది ధ్యానమే. శ్వాస మీద ధ్యాస, రెండో దారి లేదు. అది గుర్తించి అందరూ ధ్యానం చేయాలని, ధ్యానం ద్వారానే లబ్ధి పొందాలి, సమాజం లబ్ధి పొందాలి. సమాజం ఎక్కువ లబ్ధి పొందాలంటే ధ్యానం ఎక్కువ చేస్తామే. ఎవరి వయసు ఎంత అయితే అన్ని నిమిషాలు రోజు ధ్యానం చేయండి. ధ్యానంకి ప్రత్యామ్నాయం లేదు. సుభాష్ పత్రిజీ గారు, స్వర్ణమాల మేడం గారు జీవితకాలం చెప్పారు. ఇవాళ ప్రపంచం గుర్తించింది దీన్ని. యోగా డే గాను గుర్తించేటట్టుగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా చేశారు. కాబట్టి అందరం ధ్యానం చేద్దాం. ధ్యానం ద్వారా సమాజాన్ని లాభపడేట్టుగా చేద్దాం. నా పేరు చెన్నకేశ్వరరావు అండి. నేను పోయిన సంవత్సరం ఈ పిరమిడ్ల కోసం చెన్నకేశ్వరరావు గారు మళ్ళీ నాకు తిరిగి అప్పచెప్పారు. చేశానండి. మధ్యలో ట్రాఫిక్ నిబంధన వల్ల కొద్దిగా ఆపాల్సి వచ్చింది. వారే మళ్ళీ ఇవన్నీ చూసి మళ్ళీ పెట్టండి, బాగుంది, ట్రాఫిక్ యాక్సిడెంట్లు జరగవు అని చెప్పి ప్రోత్సహించితే ఈసారి మళ్ళీ ఒప్పించుకొని మళ్ళీ చేయటం జరిగింది. నేను దానికి ట్యాప్ మేస్తానండి, చేస్తున్నాను. శుభ్రంగా ఈ ఆధ్యాత్మిక గురువుల వల్ల శుభ్రంగా నాకు కూడా పని శుభ్రంగా జరుగుతుంది అని నేను కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమం చాలా ఆనందంగా ఉందండి. చేస్తున్న కొన్ని కూడా మాకు కూడా చక్కగా అర్థమవుతుంది పూర్తిగా. మాకు అంతకుముందు తెలియదు. మాకు ఈ ఆయన గారు తీసుకొచ్చి మాకు పని ఇలా చేయాలని చెప్తుంటే కొద్దికి మాకు కూడా చేసే కొద్దికి రోజుకి కొద్దిగా బాగా చక్కగా ఉంది. జ్ఞానమిత్రులకు నమస్కారం అండి. నా పేరు శరణం సత్యనారాయణ. నేను 2002 సంవత్సరంలో ఈ మార్గంలోకి వచ్చాను. ఈ పిరమిడ్లు ఇలా ఎన్నో కుటుంబాలని కాపాడుతున్నాయి మన వల్ల అని తెలిసిన తర్వాత నాకు చాలా ఇంట్రెస్ట్గా పెరిగింది దీని మీద. అందువల్ల ప్రతి దాంట్లో కూడా నేను ఇన్వాల్వ్ అయ్యి మేము ఈ కార్యక్రమాన్ని వీలైనంత వరకు చేసుకుంటూ వెళ్తున్నాము. మా ఇంటి పైన కూడా, మాది గొల్లపూడిలో హై స్కూల్ దగ్గర పక్కనే హౌస్ అండి. 3 ఏళ్ల క్రితం కొనుక్కున్నాము. ఆ కొనుక్కోగానే దానిపైన వెంటనే కాపర్ పిరమిడ్ 6x6 సైజుది పెట్టామన్నమాట. మేము వచ్చి 3 ఏళ్ళు అయింది. ఈ 3 ఏళ్లలో ఒక యాక్సిడెంట్ కూడా చుట్టుపక్కల ఎక్కడ కూడా జరిగినట్టుగా నేనైతే చూడలేదండి. ఆ మాత్రం మనం దానికి ఈ సేవ చేసుకున్నందుకు నాకు సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. నా పేరు రామసీత కుమార్ అండి. నేను మా ఆడపడుచు గారి ద్వారా ధ్యానంలోకి వచ్చాము. మా హస్బెండ్, మేము, మా ఫ్యామిలీ అంతా ధ్యానంలోకి వచ్చేసారు. 2007 నుంచి ధ్యానంలోకి వచ్చామండి. తర్వాత ఇంకా ధ్యానంలో చాలా అనుభూతులు, చాలా అద్భుతాలు చాలా జరిగినాయి. ఇంకా చెప్పలేము అవన్నీ. ఆరోగ్యపరంగా కానీ, ఆనందంగా కానీ, అన్ని రకాలుగా ఉన్న దుఃఖాలు ఏవైనా ఉన్నా కూడా అవి కూడా చాలా త్వరగా దాని నుంచి బయటకు వచ్చేయగలుగుతున్నాము. ఇక్కడ మొన్న పిరమిడ్స్ హైదరాబాద్ వెళ్తుంటే కనపడ్డాయి. అంతకుముందు మన పిరమిడ్స్ పెట్టారని తెలుసు కానీ చూడలేదు. హైదరాబాద్ వెళ్తుంటే కనపడి, అబ్బో ఇక్కడ పిరమిడ్స్ పెట్టారని మా పిల్లలకి చెప్తే ఎక్కడెక్కడని చూశారు. వాళ్ళు కూడా చూసి ఇదిగో ఇక్కడ ఉన్నాయి అనుకుంటూ చూసాం. తర్వాత మొన్న న్యూస్ వచ్చినప్పుడు ఆ న్యూస్ మీద చాలా ఆనందం కలిగింది. ఇంకా అన్ని గ్రూప్స్కి నేను పాస్ చేస్తాను. ఎందుకంటే మన పిరమిడ్స్ అనేది అందరికీ ఇన్స్పిరేషన్ వచ్చింది. ఇప్పటికి గుర్తింపు అనేది, అంటే గుర్తింపు దానికి ఎప్పుడూ ఉంటుంది గుర్తింపు. కాకపోతే ఆ గుర్తింపు ఇంకా అందరికీ అఫీషియల్గా కూడా తెలిసింది. ప్రజలకు ఎప్పుడో తెలుసు కానీ అఫీషియల్గా కూడా తెలిసింది. ప్రాపగాండా ఇంకా పెరుగుతుంది. అందరూ కూడా ఆనందకరమైన జీవితం జీవిస్తారు. పిరమిడ్ అంటేనే మనకు తెలుసు దాని విలువ, దాని సైంటిఫిక్ రీజన్స్ అన్నీ తెలుసు. దాన్ని అందరూ కూడా ఉపయోగించుకొని అందరూ ఆనందం పొందుతారు. అందరూ ఆనందకరమైన జీవితం జీవిస్తారు. ఇలా హైవేల మీద పిరమిడ్లు పెట్టడం వల్ల ఈ యాక్సిడెంట్లు తగ్గి వాళ్ళందరూ కూడా బయటికి వెళ్ళిన ప్రతి వాళ్ళు ఇంటికి హ్యాపీగా వస్తారు అనే ఆనందం ప్రతి వాళ్ళకి కలుగుతుంది. ఓకే, దేని వలన? పిరమిడ్ వలన. మన సార్ చెప్పింది అదే కదా, పిరమిడ్ జగత్ కావాలన్నారు. పిరమిడ్ జగత్ ఈ విధంగా ఇంకా ఎక్కువగా మనకి జరుగుతుందని ఆశిస్తున్నాను. అలాగే ఇంకా జరుగుతుంది కూడా తప్పనిసరిగా. సార్ వెళ్ళిపోయినా సార్ ఉన్న ఆలోచనలు, సార్ ఉన్న శ్వాస ఇక్కడే ఉంది, ఇక్కడే తిరుగుతోంది. అది ఇంకా ఎక్కువైంది, ఇంతకు ముందు కన్నా ఇంకా ఎక్కువైంది. అలాగే మనందరం కూడా ధ్యానం చేసి దాని యొక్క శక్తిని పెంచుదాము. మన శక్తిని మనం పెంచుకుందాం. ఆస్ట్రల్ శక్తిలో కలిసి ఉందాం. అలాగే ఇక్కడ దీనికి ఇది పిరమిడ్ స్టార్ట్ అవుతోంది ఇలాగ అనేటప్పటికీ
మేము విరాళం ఇచ్చామండి. ఎంత ఇచ్చారో నాకైతే గుర్తులేదు, మా వారు ఇచ్చారు. అలాగే మీరు అందరూ కూడా ఇస్తారని ఆశిస్తూ మనందరం ఇంకా ముందుకు తీసుకువెళ్ళి అందరికీ కూడా ఆనందకరమైన జీవితాన్ని ఇప్పించడానికి కాదనుకుంటానండి. ఎంత ఇచ్చారో మరి నాకు తెలీదు. అంటే అందరూ కల్పించారో ఏమో తెలియదు. ఓకే, చెప్తారులేండి ఎంత ఇస్తారో. ఓకేనండి. అలాగే తప్పకుండా అందరూ కూడా దీనికి భాగస్వాములు అవుతారని, అలాగే మన పత్రిజీ సార్కి, స్వర్ణమాల పత్రి మేడంకి అందరికీ నమస్కారాలు. ఇక్కడ ఉన్న ఆత్మాభిలాషులందరికీ కూడా నా యొక్క శిరస్సు వంచి ప్రణామాలు చేస్తున్నాను. నమస్తే అండి, ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. జానమిత్రులందరికీ నమస్కారము. వేదిక అలంకిన్ మాస్టర్స్ అందరికీ నమస్కారము. నేను మా అక్కయ్య గారి ద్వారా 2007లో జానంలోకి వచ్చాను. జానంలోకి వచ్చి జానం పెంచుకొని ఆ జానాన్ని పంచుతున్నాము, అందరికీ జానం చెప్తున్నాము. ఇది మంచి ఈ కార్యక్రమం చాలా లోక కళ్యాణం. పిరమిడ్స్ పెట్టి యాక్సిడెంట్ తగ్గినాయి, చాలా సంతోషము. మేము ఉండేది భవానీపురం నుంచి ఇబ్రహీంపట్నం వరకు కూడా ఇక్కడ వరకు జుప్పుడు వరకు పిరమిడ్స్ ఉన్నాయి, చాలా సంతోషము. అట్లే కొత్త ఫ్లైఓవర్లు మీద కూడా పిరమిడ్ పెట్టాలని, యాక్సిడెంట్ తగ్గాలని నేను మరీ కోరుకుంటాను. మనం బస్ స్టాండ్లో కూడా పిరమిడ్స్ పెట్టాలి. ఇప్పుడు హైదరాబాద్ ఎంజీ బస్ స్టాండ్లో కూడా పిరమిడ్స్ ఉన్నాయి, అలానే పిరమిడ్స్ పెట్టాలి. మనం జాన ప్రచారం, శాఖాహార ప్రచారం చేయాలి. శాఖాహారం చేస్తే యానిమల్స్ని కూడా బతికితే జీవిస్తాయి, సంతోషంగా హ్యాపీగా ఉంటుంది. నేను జాన పెంచుకోవాలని కోరుకుంటున్నాను. ఓకే అండి. ఇప్పుడు ఈరోజు ఏదైతే జరిగిందో కార్యక్రమం 2022లో నాగరామాదేవి గారు ఈ రోడ్లపైన యాక్సిడెంట్ జరుగుతున్నాయి అని ఆ మేడం గుర్తించి చాలా, ఎందుకంటే ఆల్రెడీ ఈస్ట్ గోదావరిలో వేమగిరి అనే చోట పెట్టడం జరిగింది. అక్కడ ఒక సీనియర్ పిరమిడ్ మాస్టరు ఆ పెట్టినప్పుడు అదే కాన్సెప్టు ఆ మేడం తీసుకుని మనం ఈ యాక్సిడెంట్ తగ్గించడానికి మనం ఏదైనా చెయ్యాలి, మన వంతుగా మనం కృషి చేయాలని చెప్పేసి ఆ మేడం ఒక టీం ఏర్పాటు చేసుకుని, దాని టీంలో ప్రస్తుతం ఉన్న మన జిల్లా అధ్యక్షులు వారు చెన్నకేశ్వరరావు గారు వాళ్ళ టీం అంతా ఏర్పాటయ్యి సుమారు ఇక్కడ ఇబ్రహీంపట్నం హైదరాబాద్ రూట్లో ఇబ్రహీంపట్నం నుంచి జూపూడి వరకు పెట్టుకుంటూ వచ్చారు. అలాగే ఏలూరు రోడ్లో అంటే గన్నవరం నుంచి సుమారు ఏలూరు వరకు కూడా మధ్యన పిరమిడ్స్ పెట్టడం జరిగింది. అలాగే బందర్ రోడ్లో కూడా పోరంకి పెనమలూరు దగ్గర నుంచి ఉయ్యూరు వరకు కూడా పిరమిడ్స్ పెట్టారు. సుమారు ఒక 130 పిరమిడ్ల దాకా ఆ మేడం గారు ఈ టీం అంతా కలిసి పెట్టడం జరిగింది. ఇప్పుడు ఒకటే వాళ్ళు ఏమనుకున్నారంటే, మన వంతుగా పిరమిడ్ శక్తిని ఆ యాక్సిడెంట్ తగ్గించడం కోసం మనం ఏం చేయగలము అనేది ఒక ఆలోచన చేశారు ఆ మేడంకి మనం ఎప్పుడు కూడా తప్పట్లో ధన్యవాదాలు తెలుపుదాము. ఎందుకంటే ఆలోచన రావడం ఒక ఎత్తు అయితే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం చాలా గొప్ప విషయం. ఆలోచన చాలామంది చేస్తారు, కానీ ప్లానింగ్ ఇంప్లిమెంటేషన్ చేయడం అనేది ఒక 130 పిరమిడ్లు పెట్టడం, రోడ్ల మీద పెట్టడం అనేది చిన్న విషయం కాదు. అందులోకి ఎంతో ఒత్తిడి ఉంటుంది. కొంతమంది ఎంతో చెప్పారు కదా, ఐవేలు పెట్టమంటారు, వీళ్ళేమో పెట్టద్దు అంటారు. కానీ అన్నిట్లు కూడా తట్టుకొని ఆ ఆఫీసుల చుట్టూ తిరిగి ఆ పేపర్ వర్క్ అన్నీ చేస్తూ ఏదేమైనా ఆ లక్ష్యం బలంగా ఉంది కాబట్టి ఈ రోజున అది నెరవేరింది. అందుకనే ఆ ఏసీపీ గారు ఏదైతే ఆ గుంటుపల్లి ఇబ్రహీంపట్నం ప్రాంతంలో యాక్సిడెంట్లు ఎందుకు తగ్గినాయి అనేది వాళ్ళే అధికారికంగా, అంటే మనం ఒక ప్రయత్నం చేసాం. అంటే సుమారు ఇది 3 సంవత్సరాల క్రితం ప్రయత్నం మొదలుపెట్టాము, ఇప్పుడు వాళ్ళు గుర్తించారు. అట్లాగే రాను రోజుల్లో ఇదంతా మన పిరమిడ్ సొసైటీలో ఉన్న సభ్యులందరూ దీన్ని గమనించుకొని గుర్తించి వాళ్ళ వంతుగా ఎక్కడెక్కడ పెడితే ఇది బాగుంటుంది. ఎందుకంటే పత్రికారు ఒకటే చెప్పారు, ఈ భూమాతని మీద హింస జరుగుతుంది, అది తగ్గించడానికి మనం వచ్చాము, సరికాని వ్యవహారాలు అన్నీ జరుగుతున్నాయి, దాన్ని లయబద్ధంగా చేయడానికి వచ్చామని చెప్పేసి అన్నారు. ఆ యొక్క పత్రికారు మనకు ఆ నాలెడ్జ్ ఇచ్చారు కాబట్టి ఆ మేడం అందుకుని, సార్ వాళ్ళు అందుకుని వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అట్లాగే ఎంటైర్ మన యొక్క సొసైటీ ఇండియా అంతా వ్యాప్తి చెంది ఉంది. దీన్ని ఎందుకు మన పిఎంసీలో రికార్డ్ చేయడం జరిగిందంటే ఇది అందరికీ తెలియాలని. అలాగే ఈస్ట్ గోదావరిలో కొన్ని చోట్ల పెట్టారు, తాడేపల్లిగూడెంలో పెట్టారు. అట్లాగే రాను రోజుల్లో అన్ని చోట్ల మన వంతుగా మనం పెట్టుకుంటూ వస్తే, చెప్పారు కదా, ఒక వ్యక్తి చనిపోతే ఆ కుటుంబమే రోడ్డు మీద పడిపోయినట్లు లెక్క. అంటే తర్వాత ఇంకా పరిస్థితి వర్ణనాతీతం. అందుకోసమే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. మనమందరం కూడా ఈ యొక్క కార్యక్రమానికి మన వంతు మనం కృషి చేస్తూ ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు మీకు తదుపరి ఏదైతే పిరమిడ్లు పెట్టామో అవన్నీ కూడా మేము
మీకు చూపిస్తాము. అవన్నీ కూడా చక్కగా వీక్షించవచ్చు. మనం ఎక్కడెక్కడైతే పెట్టామో అవన్నీ కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాము. ఓకే, ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించిన నాగరామాదేవి గారికి, ఢిల్లీ పబ్లిక్ రామాదేవి గారు అంటారు, ఆ మేడంకి, మన జిల్లా అధ్యక్షులు గారికి, వైస్ ప్రెసిడెంట్ అయిన మన గాంధీ గారికి అందరికీ ధన్యవాదాలతో చప్పట్లు తెలియజేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.
I